డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరంలో ఏకలవ్యుని జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ముందుగా ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏకలవ్య జయహో జయహో ఏకలవ్య అంటూ కులదైవంకు జేజేలు పలికారు. ఎరకల హక్కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపట్టి రామకృష్ణ మాట్లాడుతూ పట్టుదలతో విజయాన్ని అందుకోవాలని పేర్కొన్నారు. గురు శిష్యుల పేరు చెప్పగానే మనకు ఏకలవ్యుని పేరు గుర్తుకొస్తుందని, ఇంతటి చరిత్రకారుడు మన ఎరకల జాతి బిడ్డ అయినందుకు గర్వపడుతున్నామన్నారు. మండల అధ్యక్షుడు గాడ పట్టాభి అధ్యక్షతన జరిగిన సభలో మండల సలహాదారు గిలక గోవింద్ మాట్లాడుతూ పాముల సామాజిక బీసీఏ వర్గానికి కొంతమంది అధికారులు అవగాహన లోపంతో ఎస్టీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్టీ రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఎరకల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిలక సతీష్, చెల్లూరు గ్రామ సచివాలయ కార్యదర్శి, ఎరకల హక్కుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సమతం పాపారావు, జిల్లా గౌరవ సలహాదారు వలపు ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు సింగం శ్రీను, మండల కార్యదర్శి జి రామచంద్ర, సహాయ కార్యదర్శి ఎల్ఎస్ బాబు, కోశాధికారి సంగడాల నూకరాజు, దుర్గాప్రసాద్, లోవరాజు, కుమారి భాగ్యవతి, అధిక సంఖ్యలో ఎరకల కుల సంఘ నాయకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమాడపాటి, నేను తూర్పుగోదావరి జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. ముఖ్యంగా ఈరోజు ఈ ఏకలవ్య జయంతి పురస్కరించుకుని ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలకు ఇచ్చేసిన నా ఎరుకల సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇటువంటి జయంతులు ఎన్నో మా ప్రతి గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, ప్రతి జిల్లాల వారీగా జరుపుకోవాలని మా ఎరుకల సహోదరులందరినీ కూడా నా హృదయపూర్వకంగా నేను హెచ్చరిస్తూ, మరి ముఖ్యంగా ఇది ఏకలవ్య జయంతి అనేది మన జాతి యొక్క ఉనికిని తెలియపరిచేదండి. దేనికంటే ఏకలవ్యుడు విద్యకు ప్రతీక. ఏకలవ్యుడు క్రీస్తుపూర్వం 5 సంవత్సరాల కిందటే మన జాతి యొక్క విద్య ఏంటి, మన జాతి యొక్క పౌరుషం ఏంటి అన్నది మన ఏకలవ్యుడి ద్వారా మన అందరం కూడా తెలియపరిచామండి. ఈ సందర్భంగా నేను తెలియపరిచేది ఏంటంటే, మాకు అనేకమైన ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మేము ఇంకా వెనకబడి ఉన్నామండి. ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రాయితీలు ఉన్నాయి. మా రిజర్వేషన్ శాతం 6% ఉండిపోయింది. ఈ రిజర్వేషన్ 10% పెంచాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వం తెలియపరుస్తున్నామండి. అదేవిధంగా గత ప్రభుత్వం జిల్లాలను విడదీయడం జరిగింది. ఆ విడదీసిన క్రమంలో మాకు కమ్యూనిటీ హాళ్ళు కానీ, అదేవిధంగా మాకు ఆ విద్యార్థులకి కానీ ఒక ఏకలవ్య కాలేజీలు లేవండి. ఏకలవ్య కాలేజీలు కూడా కావాలని ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఏంటంటే ఐటీడీఏ లేవండి. మాకు ఐటీడీఏ లేకపోవడం వల్ల, ఉమ్మడి ఐటీడీఏ రంపచోడవరంలోనే ఉండిపోవడం వల్ల అక్కడ ప్రత్యేకత జరుగుతుంది. దీన్ని దయచేసి ప్రభుత్వం వారు గమనించి మాకు ప్రత్యేక ఐటీడీఏ జిల్లాల వారీగా కావాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. రాయవరం మండలం అధ్యక్షుడిగా సలహాదారిగా నన్ను ఎన్నుకున్నారండి మా రాయవరం మండలం. మరి ఈరోజు ఈ ఏకలవ్యుడు జయంతిగా మరి అందరూ కూడా ఏకదాటికి వచ్చారు. ముఖ్యంగా మీడియా వారికి, అలాగే ఇక్కడున్న ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మేమంటే బాగా వెనకబడి ఉన్నామండి. ఇరికిల కులస్తులు అంటే మరి చాలామంది మరి మాకు అంటే ఒక ఉన్నటువంటి స్థానాలు మరి చాలా వరకు మరి ఎక్కడైనా ఒక కమిటీలు కానీ మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద పెట్టుకోవడం జరుగుతుందండి మా ఎరకల కులస్తులు. మరి న్యాయబద్ధంగా గౌరవమైన ప్రధానమైన విషయం అండి ఇది. మరి న్యాయంగా మా గురించి ప్రభుత్వం వారు వెంటనే సంధించి మాకు మా విన్నపం మరి ఇని మరొక జిల్లా అధికారులు కానివ్వండి, మరి ఎమ్మెల్యే కావాలండి, రాజకీయ నాయకులు కానివ్వండి, కానీ ఎరకల కులాస్తులకి ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు అయ్యి లేవండి. ఎక్కడ దయచేసి రాయవరం మండలంలో మరి ఎంటూరు నుంచి, కొడకాడిపల్లి నుంచి, పూర్వబాబు నుంచి, అలాగే మరి చెల్లూరు, పసలపూడు, మాసవరం, సోమేశ్వరం ఇన్ని గ్రామాల్లో ఎరకల కులాలు చాలామంది ఉన్నామండి. రాయవరం మండలంలో లేదంటే 3000 మంది మరి ఎరకల కులాస్తులు ఉన్నాం. మరి ఈ జనానికి అందరూ కూడా ఒక ఏదైనా పెళ్లి కోన ఏదైనా చేసుకోవాలన్నా